నమస్కారం అండి. గుడ్ మార్నింగ్. ఈరోజు పొద్దున్నే జొన్న రొట్టె చిక్కుడుకాయ చేయాలనుకున్నాను. దానికోసం చిక్కుడుకాయ ముందుగా ఉడకపెట్టేసుకున్నాను. 2 విజిల్లు ఇచ్చి ఆనియన్స్ కూడా ఒక 2 కట్ చేసేసుకున్నాను. తర్వాత కొంచెం ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను. జొన్న రొట్టె కోసం వేడి నీళ్ళు పక్కన పెట్టుకున్నాను. చిక్కుడుకాయ తాలింపు వేస్తున్నా. ఒక సైడు జొన్న రొట్టెకి కూడా వాటర్ పెట్టేశాను. చిక్కుడుకాయకు ఫస్ట్ తాలింపు వేద్దాం అనుకుంటున్నా. ముందుగా కొంచెం ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్ వేసుకున్నా. కరివేపాకు, కారం కొద్దిగా, పిల్లలు తినరండి ఎందుకు కొంచెం కారం, అందులోకి సాల్ట్ వేసుకున్నాను నేను చిక్కుడుకాయలు ఉడకబెట్టేటప్పుడే, అందుకే కొద్దిగా సాల్ట్, పసుపు వేసుకున్నాను. తర్వాత చిక్కుడుకాయ వేసేసాను. కొంచెం మగ్గిన తర్వాత చిక్కుడుకాయ వేసేసాను. మొత్తం చిక్కుడుకాయ వేసేసుకున్నాక కొంచెం కలిపేసి మూత పెట్టేస్తే దాని పని అది అయిపోతుంది. అది కొంచెం బాయిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి జొన్న రొట్టెకి వాటర్ వేడైపోయాయి. ఇది మొత్తం చేసేలోపే వేడైపోయింది. నేను గ్యాస్ బండ మీద చేసేస్తాను. సో కొద్దిగా క్లీన్ చేసేసి జొన్న పిండి ఎన్ని కావాలో అన్ని రొట్టెలకు కావాల్సినంత జొన్న పిండి తీసుకుంటా ఉన్నాను. నేను ఒక రొట్టెకి ఎంత తీసుకుంటానంటే నా పిటికెడు పిండి తీసుకుంటే నాకు ఒక రొట్టె. అది నాకు క్యాలిక్యులేషన్. ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా, మరి ఎక్కువైపోతాయి, తక్కువ వచ్చేస్తే తినే టైంకి. అందుకని నేను గుర్తుగా నా చేయి పిటికెడికి ఒక రొట్టెకి కావాల్సినంత పిండి. వాటర్ వేడైపోయాయి. ఇప్పుడు వాటర్ తీసేసుకున్నాను. ప్యాన్ పెట్టేసుకున్నాను చిన్నగా. నేను పిండినంతా కలుపుకునే లోపు నాకు ఒక సైడు ప్యాన్ కూడా వేడైపోతుంది. జొన్న రొట్టె చాలా పెద్ద ప్రాసెస్ అండి. బాగా ఇప్పుడు వేడి నీళ్ళు మొత్తం వేసేసుకొని దాన్ని మొత్తం అలా మనం చేత్తోనే నలుపుతూ ఉండాలి. అప్పుడే బాగా వస్తాయి చేత్తో మనకు. కొంచెం వాటర్ తక్కువే ఈరోజు నాకు, అందుకే కొంచెం చల్లనీళ్ళతోనే అంటా ఉన్నాను. బాగా నీళ్ళు పోసుకుంటూ మెత్తగా చేస్తూ ఉండాలి. దాన్ని వచ్చేస్తుంది అప్పుడు. అలా అన్న తర్వాత మొత్తం దాన్ని ఒక సైడు మొత్తం ఒక ఉండలాగా చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. దాన్ని మిగిలిన పిండిలో కొంచెం తీసుకొని వాటర్ వేసుకొని మరీ దాన్ని మెత్తగా బండకని బాగా మెత్తగా చేయాలి. ప్రాసెసే అండి, కొంచెం పెద్ద ప్రాసెసే, కానీ హెల్త్కి చాలా మంచిది. మా ఇంట్లో ఇవి ఉంటేనే తింటారు. జొన్న రొట్టెలు, చపాతీని ఎక్కువగా తింటారు. నాకు మార్నింగ్ ఈవినింగ్ ఇదే పని. బాగా అలా మెత్తగా చేసుకోవాలి చేత్తోనే. మనం అంటూ చేత్తోనే అనుకుంటూ
మెత్తగా చేసుకుంటే మనకి ఈజీగా వస్తుంది జొన్న రొట్టె. ఓ పక్క చిక్కుడుకాయ అవుతూ ఉంది, ఇంకో సైడు రొట్టె రెడీ అయిపోతూ ఉంది. చూడండి మెత్తగా ఎట్లా చేసుకున్నానో దాన్ని. ఇప్పుడు దీనికి తేడా చూడండి. అట్లా మెత్తగా చేసుకోవాలి. మెత్తగా చేసుకున్న తర్వాత కొంచెం కింద పిండి వేసుకొని మనం రొట్టెలాగా తట్టేసుకోవడమే. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో. మనం ఆ స్లిమ్ కొంచెం పైకి ఎత్తాలి, ఎందుకంటే స్లిమ్గా ఉంటే రొట్టె అవ్వదు. హై ఫ్లేమ్ మీద ఉంటేనే రొట్టె బాగా అవుతుంది. మరి మనకి మాడిపోతుంది అన్నప్పుడు తగ్గించేసుకోవాలి. అలా చేత్తోనే తీసుకొని అలా పైన వేసేసేయాలి నీట్గా. ఇప్పుడు ఇంకొక రొట్టెకి అట్లాగే కొంచెం సేమ్ వాటర్ వేస్తూ అనుకుంటూ ఇంకో పిండికి కావాల్సినవి తీసుకోవాలి. ఈ పిండి మొత్తం మనము దాన్ని అనుకుంటూనే దానికి తగిలిచ్చేసేయచ్చు. చూడండి ఎంత నీట్గా అయిపోతూ ఉందో. మొత్తం దాన్ని కూడా అలాగే మెత్తగా అనుకునేసి ఒక క్లాత్తో ఆ వాటర్తో మనం అలా స్ప్రెడ్ చేయాలి రొట్టె మీద. కొంచెం ఒక సైడ్ వేడయ్యాక, కొంచెం హీట్ అయ్యాక వేడయ్యాక అనేసి తిప్పేసి అనేయాలి మనం. ఇప్పుడు రెండో రొట్టె. ఇలాగే రొట్టెలన్నీ అయిపోతూ ఉన్నాయి.
చూడండి రొట్టెలు ఎలా పొంగుతున్నాయో. బాగా పొంగుతాయి. మనం బాగా ఇలా చేత్తో అనుకున్న కొద్దీ పొంగుతాయి అన్నమాట. అయిపోయిందండి. ఇంక లాస్ట్ చిన్న రొట్టె. మా పిల్లలకు చిన్న రొట్టె చేస్తే చాలా ఇష్టం. అందుకని లాస్ట్‌లో చిన్న రొట్టె చేశాను. పడిపోయింది అది కొంచెం. చెయ్యి కాలుతూ ఉంటుందండి చేత్తో ముట్టుకునేటప్పుడు. చూడండి రొట్టెలు మొత్తం చేసేలోపు నా గ్యాస్ మొత్తం ఎట్లా అయిపోయిందో. ఇది మొత్తం క్లీన్ చేసి మీకు చూపిస్తాను మరి. ఆఫ్టర్ క్లీనింగ్ నీట్‌గా చేసేసాను.